హలో హెల్దీ పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు సండే వాకింగ్కి వెళ్దాము అని నేను బయటకు వచ్చాను. ఇక్కడ వడ్ల తోరణం ఇవి పక్షులు తినడానికే పెట్టాను. రోజు తిని అలా కింద పడేస్తూ ఉంటాయి. లోపల ఆ గింజ తినేసి పైన తొక్కంతా కింద పడేస్తూ ఉంటాయి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు నా మైండ్లో చాలా ఉన్నాయి. వ్లాగింగ్, చాలా జనరల్ టాక్స్, సోషల్ టాక్స్ మాట్లాడాలి అని. ఇక్కడ వీడియోకి నేను మాట్లాడేదానికి డెఫినెట్గా సంబంధం ఉండదు. జస్ట్ మార్నింగ్ ఆ వ్యూస్ చూపిస్తూ నేను మాట్లాడుతున్నాను. రీసెంట్గా ఒక ఆమె వాళ్ళిద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకొని చనిపోయారు ట్రైన్ యాక్సిడెంట్లో. చాలా చదువుకున్న ఆమె, ఐటీ జాబ్ చేస్తుంది, తను టీఎల్గా వర్క్ చేస్తుంది. నా చిన్నప్పటి నుంచే నేను అనుకుంటాను, నా చిన్నప్పుడు కూడా నేను చాలా సూసైడ్స్ చూశాను. నేను ఒక ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నా చుట్టుపక్కల అందరూ కూడా పంటలు సరిగ్గా పండక సూసైడ్ చేసుకోవడాలు అలా చేసేటప్పుడు నేను అనుకునేదాన్ని, వాళ్ళకి చదువు లేదు కదా, అందుకనే వాళ్ళకి ఆ మైండ్ చాలా సెన్సిటివ్గా ఉండి వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు. అదే చదువుకున్న వాళ్ళు అయితే అలా బిహేవ్ చేయరు, అలా ఉండరు, వాళ్ళు ఎలా అయినా బతుకుతారు అని వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది అని అనుకునేదాన్ని. కానీ అది చాలా రాంగ్. ఈవెన్ చదువుకోని వాళ్ళే చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. మార్క్స్ రాకపోతే డిప్రెషన్, సూసైడ్, జాబ్స్ రాకపోయినా, లవ్ ఫెయిల్యూర్ అయినా, మ్యారేజెస్ బ్రోక్ అయినా, లేదు అని అంటే ఎవరైనా ఏదన్నా అన్నా నేను సరిగా లేను అని చాలా థింగ్స్. అసలు ఎంత సెన్సిటివ్గా ఉన్నారు అని అంటే పీపుల్ బయట. ఈ వల్నరబిలిటీ అంతా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే. అందరు మనుషులకి పేషెన్సీ చాలా తక్కువ ఉంది. ప్రతి చిన్నదానికి సెన్సిటివ్ అయిపోవడము, సూసైడ్లు చేసుకోవడాలు, లేదు అని అంటే డిప్రెషన్కి వెళ్ళడాలు. అందుకనే నేను ఈ ఇయర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కూడా హెల్త్ కేర్లో కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి బడ్జెట్ ఇచ్చారు. సైకియాట్రీ హాస్పిటల్స్ ఇంక్రీజ్ చేయడానికి. మేబీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్, డిప్రెషన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. మన ఇండియాలో ఇప్పుడు ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఇంతకు ముందు అంతా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు చాలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. మనుషులు ఫీలింగ్స్ షేర్ చేసుకునే రోజులు పోయాయి, ఒకరితో ఒకరు మాట్లాడుకునే రోజులు పోయాయి, ఒకళ్ళ ప్రాబ్లమ్స్కి ఒకళ్ళు నిలబడి నేనున్నాను అని సపోర్ట్ చేసే రోజులు పోయాయి. చాలా మెటీరియలిస్టిక్ థింగ్స్తో మనం ఎంజాయ్ చేస్తున్నాము. అది కూడా ఏమైనా కంప్లీట్గా సాటిస్ఫై అవుతున్నామా అంటే లేదు. అది ఆ రోజుకే. ఈ రోజు కారు కొనుక్కున్నాము అని అంటే ఆ సాటిస్ఫాక్షన్ అన్నది ఈ రోజు వరకే ఉంటుంది, మరలా అది అయిపోతుంది. రేపు మరలా మంచి మొబైల్ వర్షన్ మారింది కొనుక్కున్నాము అని అంటే అది ఆ రోజు వరకే ఎంజాయ్మెంట్ ఉంటుంది, అదేమీ తృప్తినివ్వదు. ఇలా ప్రతి ఒక్కటి మెటీరియలిస్టిక్ థింగ్స్తో మనము మన థింగ్స్ ఆ రోజు సాటిస్ఫై చేసుకోవాలి అని అనుకుంటున్నాము. కానీ కంప్లీట్నెస్ అన్నది ఎక్కడా లేదు. ఎప్పుడైనా సరే మనిషి ఈ ఏఐ వచ్చినా, ఏదొచ్చినా, ఏమొచ్చినా సరే మనిషికి మనిషే ఉండాలి, మనిషికి మనిషే సపోర్ట్ చేసుకోవాలి, మనిషికి మనిషే నిలబడాలి. మరలా ఆ పాత రోజులు రావాలి అని నేను ఎప్పుడు అనుకుంటాను. కనీసం మన పిల్లలకైనా సరే మనం అలాంటి వాల్యూ